వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డు సభ్యులు నాగుల కుమారస్వామి, చీదురు రంజిత్, చీదురు తిరుపతి, నీరంటి సంపత్ దంపతులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు 15 మంది వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీళ్ళందరినీ సాదరంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. నీరంటి సంపత్ ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. ప్రజలందరికీ నా యొక్క విన్నపం, నేను గత టీఆర్ఎస్ ప్రభుత్వం 17 సంవత్సరాల నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తిని, మొదటి కార్యకర్తను. నాకు పార్టీలో గుర్తింపు లేక నాకు విధిలేని పరిస్థితి నాకు రావడం జరిగింది. దాంతో నేను పార్టీకి రాజీనామా చేసి నేను టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. నేను ఎన్నో సేవలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పర్వతగిరి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క లేడీస్ కానీ, ప్రతి ఒక్క తమ్ముని కానీ, చెల్లె కానీ ప్రతి ఒక్కరిని తెలుసు. నేను ఎంత కష్టపడినో, ఏం చేసినో మీ అందరికీ తెలుసు. నేను 17 సంవత్సరాలు ఇక్కడ ఎవరు జెండా కప్పుకున్నప్పటి నుంచి నేను టీఆర్ఎస్ జెండా కప్పుకొని తిరిగిన, నాకు అవకాశం ఇవ్వకపోవడం వలన నేను ఈరోజు రేవంత్ అన్న సన్నిధిలో రావడం జరిగింది. నారాయణ సన్నిధిలో నేను జెండా కప్పుకోవడం జరిగింది. దయచేసి నన్ను ఆచరించి నన్ను మా శంకరు నిలబడ్డాడు. ఈరోజు చీతురు శంకరు, అతని బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి బాగా ఆలోచించండి, చదువుకున్న వ్యక్తి ఆలోచించండి, పనిచేయండి. ప్రతి ఒక్కరు బాగా గమనించి ఆలోచించండి. శంకర్ బ్యాట్ గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాగరాజ్ సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్.